చీజ్ వేస్తే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో చీజ్ మొత్తం అయిపోయింది. ఇంతకీ ఎవరు తిన్నారు? మరైతే ఎవరు తిన్నారు? చీజ్ లేదంటే అయిపోయిందా? మా ఇంటి తలుపులు చేసిన వాడి పేరు దయా. ఫ్రిడ్జ్ లో ఉన్న చీజ్ దయా. చప్పట కొట్టండి. నైట్ డ్యూటీ చేయడం వల్ల చాలా లాభం ఉంది. ఎందుకంటే డిన్నర్ లో పిజ్జా తినొచ్చు. డబుల్ టాపింగ్ చెప్పారు కానీ టాపింగ్ అయితే ఎన్ని గుండెలుంటే నా స్టేషన్ లోనే దొంగతనం చేస్తారా? పెద్దోడా షో అదిరిపోయింది కదూ. మనతో అలా ఉంటుంది. మళ్ళీ ఈ రోజు కూడా చీజ్ మిస్ అయిపోయింది. అల్లరి చేయడానికి కూడా ఒక వేళ పల్ల ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పండి, మీలో ఎవరు తీస్తున్నారు చెప్పండి. మేడం చీజ్ అంటే చిలకకి చాలా ఇష్టం. అరే నన్ను ఇలా ఇరికించవేంటి? నేను కావాలంటే అడిగి తింటాను, ఇలా దొంగతనంగా తిన్ను. చీజ్ మాయమైపోతుంది. మరి మీరు తినకపోతే ఇంకెవరు తింటారు? ఇంట్లో ఇంకెవరైనా దొంగ ఉన్నారా ఏంటి? చిలుక నువ్వు తిన్నావు? లేదు. నువ్వు తిన్నావా? లేదు తినలేదు. నేను తింటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చెప్పండి. మన మధ్యలోనే దొంగకున్నాడు. ఏంటి అర్థమైందా? వాడు ఎవరు? వాడిని తప్పకుండా మనం కలిపెట్టాలి. ఎవరు లేదు కదా? ఎంత పెద్ద గిల్లో నాకే టీవీ. ఎవరది? ఏంటో శబ్దం? నేను కిందకెళ్ళి చూసొస్తాను. దొంగ మంచి ప్యాలెస్ గా వచ్చాను. ఇది పెద్ద టీవీ. అసలు నీటిని అంటారు గంగ. నువ్వేనా దొంగ? చెప్పండి కొట్టండి. పిచ్చి వదవా, చప్పట్లు కొడితే ఇంటి ఓనర్ లేచిపోతాడ్రా. చోరు మూసుకొని దొంగతనం చేద్దాం. సగం సగం తీసుకుందాం. నేను మరీ అంత ఏదోలా కనిపిస్తున్నానా? వచ్చింది నా మనసు. నేను దొంగని కాను. నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అక్కడే ఆగు, లేకపోతే నువ్వు అయిపోతావు. దొంగతనం చేస్తావా? ఈ రోజు నీ వల్ల నేను సాధించి తినలేదురా. వీధుల్లో పిల్లలు రింగా ఆడతారు. నువ్వు చీజ్ దొంగవి కాదు. చెప్పాను కదా నేను కాదని. క్షమించు దొంగ బాబు. నేను అనుకున్నాను నువ్వే ఆ చీజ్ దొంగవని. ఇదిగో నీ బ్యాంకుకి వెళ్ళు. ఇది కాకపోతే ఇంకా ఎవరో ఆ చీజ్ దొంగ ఇంటి తెలుస్తుంది. చూసావా? నేను నీకోసం ఏం తెచ్చానో చూడు. నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేదు సరేనా? నువ్వు పచ్చి మోసగాడివి. నువ్వు దొంగవా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. దొంగ అంటావా? ఏం చేశాను నా ఫ్రెండ్ ముందే నన్ను అవమానిస్తావా? నన్ను దొంగ అంటావా? నేను వదిలిపెట్టనురా ఈ రోజు. నువ్వు ఫ్రిడ్జ్ లో ఉన్న చీజ్ ని దొంగతనం చేసి దాని గురించి మాట్లాడుతున్నావు కదా. నేను అప్పుడు బయట నుండి అన్ని వినేశాను. ఒరే గాడిద, కొంప ముంచావు కదరా. నేను దీని గురించి చెప్పాను. ఇది నిజంగానే బ్రేస్లెట్ చీజ్ అయితే కాదు. దీన్ని మనం తినలేము. ఇప్పుడు నీకు తినిపిస్తాను రా చీజ్. ఇప్పుడు చూడు. నాది కూడా రాసుకోండి. అందరి బంధు రిపోర్ట్ రాయించడానికి వచ్చాను. కాశీలో వేస్తారు పంచదార. నేను కూడా రిపోర్ట్ చేయడానికి వచ్చాను. చెప్పట్లు. జరా నా రిపోర్ట్ కూడా రాయే. అందరూ రిపోర్ట్లు రాయించడానికి వచ్చారా? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఓరే దేవుడా, నేను ఎలా పిజ్జా దొంగను పట్టుకోగలను? నా చీజ్ కూడా వాడు దొంగలించాడు. మీరు ఒక పోలీసు కాబట్టి ఆ దొంగని పట్టుకోవాల్సింది మీరే. చూసుకోవాలి. ఏంటి ఇంతవరకు ఉంది? నా వల్ల కావడం లేదు.
చిలక ఈ హాని ఒకటే తక్కువ అనుకుంటా నువ్వు కూడా మొదలు పెట్టావా? సార్ నేను హెల్ప్ చేయాలనుకున్నాను. నాలో ఉన్న మంచితనాన్ని గుర్తించండి సార్. అలాగే తమ్ముడా, మరి ఈ చీజ్ దొంగని ఏం చేద్దాం? అవును, ఏం చేద్దామో చెప్పండి. నా పేరు రింగురాజా. నేను దోచేస్తాను చీజ్ని. వాడు జబర్దస్త్ దొంగ, అందుకే సిటీలో ఉన్న చీజ్ అంతనే దొంగేశాడు. మిత్రమా, సూపర్ మార్కెట్ లో షాపులో చీజ్ కూడా మాయమైంది. మరి ఎలా వాడిని పట్టుకునేది? ఎటువంటి సాక్ష్యం లేదు కదా. ఖచ్చితంగా వాడు దొరికిపోతాడు. నాకు తెలుసు తర్వాత వాడు ఎక్కడ దొంగతనం చేస్తాడు. చీజ్ ఫ్యాక్టరీ. నా పేరు రింగురాజా. దోచేస్తాను మొత్తం చీజ్. అందరూ సిద్ధంగా ఉండండి. వాడు ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. ఇలా చూడండి, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, కానీ ఎవరికి అనుమానం రాకూడదు. ఒరేయ్ తమ్ముడా, ఏయ్ గాడిద, నువ్వు గోడ చేయకు. దొంగ విన్నాడంటే జాగ్రత్త పడతాడు. అలాగా? ఓహో, నేను వచ్చేసాను. అరే గాడిద, కాస్త సైలెంట్ గా ఉండు. ఆ చీజ్ దొంగకి తెలిస్తే వాడు జాగ్రత్త పడిపోతాడు. అవునా, చీజ్ దొంగని పట్టుకోవడానికి వచ్చారా? మరి బర్త్డే దావత్కి వచ్చామని అనుకుంటున్నారా ఏంటి? ముందు ఆ చీజ్ని ఇలా ఇవ్వు, అది జాగ్రత్తగా పెట్టాలి. నేను చీజ్ని చాలా సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకెళ్తాను. అరే తమ్ముడు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? మిత్రమా, చీజ్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తున్నాము. అవునవును. అరే వాళ్ళే ఆ చీజ్ దొంగలు మొత్తం దోచేసుకుంటున్నారు. ఏంటి అర్థమైందా? పరిగెత్తండి రా, తొందరగా పరిగెత్తండి. ఇప్పుడు చెప్తా, ఆగురా. దేవుడా, ఎవరైనా కాపాడండి, అయిపోయాను బాబు. అయ్యో దేవుడా, బాబు నా పని అయిపోయింది, ఎవరైనా కాపాడండి. నా పేరు రింగురాజు. నేను దోచేస్తాను చీజ్ మొత్తం. అద్భుతం. ఏం కవిత చెప్పావు? చప్పట్లో. అన్నా, ఇక్కడ కవితల పోటీలు జరగట్లే. పట్టుకోవాలని. ఆగరా, ఎక్కడికి పరిగెడుతున్నావు? నిన్నే ఆగు. కృష్ణుడు కొంటాడు వెనకొండ, నేను కొడత పెట్టింది నీ కొండ. చప్పట్లు కొట్టండి. వదిలిపెట్టరా బతికిపోయాను. ఇప్పుడెక్కడికి పారిపోతావురా? ఎయిర్ ఫోర్స్ అటాక్! నీకు విషయం చెప్పనా, ఈ ప్రపంచంలోనే నీ అంత చెత్త ఎలుకని నేను ఎక్కడో చూడలేదు. చూడు తోతారాం, ఎక్కడ సూదితో పని అవుతుందో అక్కడ మనం కత్తిని వాడకూడదు. ఏంటి అర్థమైందా? వాడి దగ్గర నుంచి వెంటనే ఫ్యాన్ లాగేసుకో.
నువ్వేనా చీజ్ దొంగవే? ఇక మీదట నీకు జైల్లో చెప్పకూడదు తినిపిస్తాను పద. అద్భుతమైన వస్తువు ఎప్పటికీ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చీజ్ కూడా సేఫ్ గా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ దొంగ ఎక్కడికి వస్తాడని నీకెలా తెలుసు? మేడం కొంచెం ఆలోచించండి. 2 రోజుల నుండి ఈ నగరంలో ఉన్న చీజ్ మొత్తం దొంగిలించాడు కాబట్టి మిగిలింది ఈ ఫ్యాక్టరీనే కదా. అందుకే నా బ్రెయిన్ కి పదులు పెట్టి ఈ దొంగని ఇక్కడ పట్టేశాను. మొత్తానికి దొరికిపోయాడు. నువ్వు కూడా నిరూపించుకున్నావు. థ్యాంక్ యూ పెద్దడా. నీకు కూడా అవకాశం వస్తుంది, తొందరపడకు.